హాయ్ ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, ఎస్ఏ కానిస్టేబుల్ అయినా సరే. సో దానికోసం నేను 500 సింప్లిఫికేషన్ సిరీస్ చేయబోతున్నాను. అందులో భాగంగా పార్ట్ 1 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కానీ, క్యాలిక్యులేషన్ ట్రిక్స్ కానీ యూజ్ చేస్తాను. తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను మా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వీడియో మా. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 90% ఆఫ్ 28 - 2 × 10 + 32. ఫస్ట్ 2 10s ఎంత? 20 మా. సో 28 నుంచి 20 తీసే 8 + 32 ఎంత? 40. సో ఏం లేదు, 90% ఆఫ్ 40 జస్ట్. సో 90/100 హాఫ్ అంటే ఇంటూ 40. ఈ 0కి ఈ 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. 9 4s ఎంత? 36. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మా. 12% ఆఫ్ 1500. యాక్చువల్గా పర్సెంట్ అంటే ఏంటి? per 100 కదా, అంటే 12/100 కదా. సో 12/100 ఇంటూ హాఫ్ అండ్ ఇంటూ 1500. సో 2 zeros కి 2 zeros క్యాన్సల్. 12 15s ఎంత మనకి? 180 మా. సో డైరెక్ట్గా మనము పర్సంటేజ్ అంటే ఏం చేసుకోవచ్చు? 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 6 8s ఎంత? 48. నెక్స్ట్ ప్లస్ 60. సో 180 నుంచి 48 తీసేయండి, ఎంత వస్తుంది మనకి? 132 వస్తుంది. ప్లస్ 60 192 మా. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 12 19s చూడండి. 19 10s ఎంత మనకి? 190. 19 2s 38. 190 + 38 228 మా. సో 228 - 81. 9 square 81 కదా. నెక్స్ట్ మా. సో 3 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది? 3 5s కదా, అంటే మోర్ దెన్ 10 టైమ్స్ ఉంది కదా, అంటే 13 1s 13 15s అమ్మా. ఓకే, ప్లస్ 15. సో మీరేం చేస్తారు ఇక్కడ? 228 నుంచి 81 తీసేయండి, మనకి ఎంత వస్తుంది? అది 147 వస్తుంది మా. 147 + 15 ఎంత? 162 ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మా. చూడండి ఇక్కడ 200 15% 15/100 హాఫ్ మీన్స్ ఇంటూ క్వశ్చన్ మార్క్ ప్లేస్ x తీసుకున్నాను. ఇది a² - b² తీసుకోవచ్చు కదా. ఓకే, a² అంటే ఏంటి మా? a + b ఇంటూ a - b కదా. ఫస్ట్ a + b, ఇది a ఇది b. సో 26 + 14 మా. ఎంత అవుతుంది మనకి? 40. నెక్స్ట్ a - b 26 - 14 ఎంత అవుతుంది మనకి? 12 అవుతుంది. క్లియర్. సో 1200 పంపిస్తే ఏమవుతుంది? -1200 అవుతుంది. 40 × 12 ఏమవుతుంది? 480. సో -15/100 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 480 - 1200 -15/100 x. ఇది ఎంత అవుతుంది మనకి? 1200 నుంచి ఫస్ట్ 400 తీసేయండి మా. 800 నుంచి 80 తీసేయండి, 720. సో 5 3s 5 20s 3 1s 324s అమ్మ. 0 కాబట్టి 0. 3 240s 720 అవుతుంది. 20 × 240 మా. ఓకే, ఫస్ట్ 24 2s ఎంత? 480, అంటే 48. 0 కాబట్టి 0. ఇక్కడ ఇంకో 0 0 మా, అంటే 1400 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మేము సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అక్కడ? 15 × 60. ఫస్ట్ 10 60s ఎంత? 600. 60 5s ఎంత? 900. సారీ 300 మా. సో 600 + 300 ఎంత అవుతుంది మనకి? 900 అవుతుంది మైనస్. నెక్స్ట్ 30 × 8 చేద్దాం. ఫస్ట్ 30 8s ఎంత? 240. 8 5s 40. 240 + 40 ఎంత అవుతుంది మనకి? 280 అవుతుంది. సో -280 ప్లస్ 420 క్వశ్చన్ మార్క్ 8 మా. సో డైరెక్ట్గా 420 నుంచి 280 తీసేయండి, ఎంత వస్తుంది మనకి? ప్లస్ 140 900 యాడ్ చేసేమవుతుంది? 1040 క్వశ్చన్ మార్క్ 8 మా. సో 8 టేబుల్ 104 ఎప్పుడు వస్తుంది మనకి? 13 టైమ్స్ కదా. 8 1s 8 13s అమ్మా. సో 0 కాబట్టి 0. ఆన్సర్ ఏమంది మనకి? 130. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ మా. సిక్స్త్ ప్రాబ్లం డైరెక్ట్ డివిజన్ ఉంది కదా. 6 1s 6 30s 210 నుంచి 30 తీసేంతమ్మా? 180. నెక్స్ట్ 4² ఎంత? 16. 16 7s సేమ్ 7 10s 70. 7 6s 42. 112 ఎంత వస్తుంది మనకి? 292 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మా సెవెంత్ క్వశ్చన్. ఈ 3 నెంబర్స్ మధ్యలో అడిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ అన్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత వస్తుంది చూడండి. 190 + 76 266 మా. 266 + 301 567. 567 7 9s ఎంత? 63 మా. 63 × x క్వశ్చన్ మనకి x అనుకున్నాను. సో చూడండి 3 టేబుల్లో 7 ఎప్పుడు వస్తుంది? 3 9s. ఓకే, 3 9s 27 కదా, అంటే ఖచ్చితంగా 63 1s 63 9s పోతుంది మా. అంటే x వాల్యూ ఎంత? 9. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి. 616/8 మా. చూడండి
ఎన్నిసార్లు పోతుంది 8 7s 56 మళ్ళీ 5 మిగులుతుంది మా 8 7s ఎంత వస్తుంది మనకి 77 ప్లస్ 35% 35/100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదా 600 2 zeros 2 zeros క్యాన్సర్ 35 10s ఎంత 210 మా 6 30s 180 6 5s 30 180 ప్లస్ 30 210 ప్లస్ 77 మా ఎంత అవుతుంది 287 సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 35 17% ఆఫ్ 200 మా చూడండి క్వశ్చన్ మార్క్ 35 17% మీన్స్ 17/100 ఇంటూ 1200 2 zeros 2 zeros క్యాన్సల్ 17 12s అమ్మా 17 10s 170 17 2s 34 170 ప్లస్ 34 204 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 204 ఈ 35 పంపించండి క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 204 మైనస్ 35 మా క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 నేను 169 ఏం రాసుకుంటున్నాను 13 స్క్వేర్ రాసుకుంటున్నాను స్క్వేర్కి రూట్ క్యాన్సల్ స్క్వేర్ క్యాన్సల్ మా ఏమొస్తుంది మనకి 13 సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ 9th క్వశ్చన్. లుక్ ఎట్ ది 10th క్వశ్చన్ మా ఏమి ఇచ్చాడు 6534 డివిజన్ ఆఫ్ 94 మా సో 6534 డివిజన్ ఆఫ్ 99 మైనస్ 342/57 ఈక్వల్ టు 5/9 క్వశ్చన్ మార్క్. చూడండి ఇది 11 మల్టిపుల్ మా చూడండి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆడ్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ మా అది 11 మల్టిపుల్ కానీ 0 అయితే ఇది 11 మల్టిపుల్ అవుతుంది. చూడండి 6 + 3 9 5 + 4 కూడా 9 అమ్మా 9 - 9 ఏమవుతుంది 0 అవుతుంది 11 మల్టిపుల్ సో 11 9s 99 11 5s 55 మా ఎంత వెళ్తే మనకి 103 వెళ్తుంది 11 9s 11 4s అంటే 594 అగైన్ ఇక్కడ 9 ఉంది కదా పైది కూడా 9 మల్టిపుల్ ఎలా చూడండి 9 1s 9 6s 54 కదా మళ్ళీ 5 మిగులుతుంది మా 9 6s మళ్ళీ 54 ఎంత వస్తుంది 66 మా అగైన్ 7 టేబుల్లో మనకు 2 ఎప్పుడు వస్తుంది 7 6s అంటే 57 6s 342 అవుతుంది సో 6 టైమ్స్ ఏమొస్తుంది 66 మైనస్ 5/9 సారీ ఈక్వల్ టు 5/9 క్వశ్చన్ మార్క్ మా సరే 66 నుంచి 6 తీసేయాలి కదా 66 - 6 60 అవుతుంది 60 5/9 క్వశ్చన్ మార్క్ 2 సో 5 1s 5 12s అమ్మా సో 9 ఇక్కడ వెళ్తుంది 12 9s ఎంత 108 సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. లుక్ ఎట్ ది 11th ప్రాబ్లమ్ అమ్మా ఏమి ఇచ్చారు మనకి 288/32 288/32 ఇంటూ 8 3 క్యూబ్ ఎంత మనకి 27 చూడండి 3 1s సారీ 8 1s 8 4s నెక్స్ట్ 4 7s 4 2s సో ఏమి ఇచ్చాడు మనకి 72 నుంచి 27 తీసేయండి ఎంత వస్తుంది మనకి 55 ఇస్ ఆన్సర్. ఓకే సారీ 72 నుంచి 27 తీస్తే 45 మా నాట్ 55 సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి డైరెక్ట్గా ఇక్కడ డివిజన్ ఉంది కదా 16 1s 16 4s అమ్మా సో 310కి 4 కలపండి ఎంత వస్తుంది 314 అవుతుంది 314 మైనస్ 146 ఈక్వల్ టు 4x అనుకుందాం క్వశ్చన్ మార్క్ x అనుకుందాం సో ఫస్ట్ మీరు 300 నుంచి 146 తీసుకోండి ఎంత వస్తుంది 154 ప్లస్ 14 168 మా సో 168 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ 4 1s 4 4s 16 4 2s అమ్మా ఎక్స్ వాల్యూ ఎంత మనకి 42 సో ఆప్షన్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మా రూట్ 1600 డివైడెడ్ 20 ఇంటూ 38 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ 113 మా చూడండి 1600 అంటే ఏ స్క్వేర్ మాది 40 స్క్వేర్ కదా స్క్వేర్కి రూట్ క్యాన్సల్ 40 వస్తుంది సో 40/20 ఇంటూ 38 క్వశ్చన్ మార్క్ మైనస్ 113 సో 21s 22s 2 ఇంటూ 38 ఎంత మనకి 76 క్వశ్చన్ మార్క్ 113 ఈ 113 ఎటు పోతే ఏమవుతుందో ప్లస్ అవుతుంది సో ప్లస్ అవుతే ఏమవుతుంది మనకి ఆన్సర్ 189 సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ we move to the 14th క్వశ్చన్ మా ఏమి ఇచ్చాడు 518/14 రూట్స్ 361 ఏ స్క్వేర్ అది 19 స్క్వేర్ కదా సో 19 ఇది 8x చూడండి మనం 14 దెబ్బలు కొట్టచ్చు 7 దెబ్బలు కొట్టచ్చు మా సో 7 2s 7 7s 49 కదా సో 2 ఈజ్ ఎ రిమైండర్ 28 7 4s నెక్స్ట్ 2 1s 2 37s సో రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 37 ప్లస్ 19 ఎంత 56 ఈజ్ ఈక్వల్ టు 8x మా ఇక్కడ ఏ వాల్యూ ఉంటే 56 అవుతుంది సో 8 7s కదా సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ 7 మా. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి యాజ్ పర్ ద బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి ఫస్ట్ మనం బ్రాకెట్లో ఆఫ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఉంది ఆఫ్ అంటే ఇంటూ కదా బ్రాకెట్లో చేయాలి కదా సో ఫస్ట్ ఇది మల్టిప్లై చేయాలి ఎంత 5 3s ఎంత 15 సో 135 ఇంటూ 25/15 మైనస్ 4 క్వశ్చన్ మార్క్ 40
సో 15 1 జా 15 9 జా మాది. ఓకే, 9 into 25 ఏమవుతుంది మనకి 225. 225 minus 4 క్వశ్చన్ మార్క్ 40. చూడండి 225 నుంచి 4 తీస్తే 221. ఇది ఎటు పోతే ఏమవుతుందా మైనస్ అవుతుంది. సో 221 minus 40 ఎంత అవుతుంది మనకి 181. సో 181 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ 16th క్వశ్చన్ మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు 9 into 17. ఓకే, ఫస్ట్ 9 10s 90, 9 7s 63. 90 plus 63 ఏమవుతుంది మనకి 153. నెక్స్ట్ 7 స్క్వేర్ కదా, 7 స్క్వేర్ వాల్యూ ఎంత -49. 79 వాల్యూ ఎంత 79 ఈక్వల్ టు రూట్ ఎక్స్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ తీసుకున్నాం. రెండు యాడ్ చేసి ఎంత అవుతుంది, రెండు మైనస్ కాబట్టి యాడ్ చేసుకోవాలమా, మైనస్ సైన్ కాబట్టి. సో 40 plus 70 110, 9 plus 9 18, సో 128. 153 minus 128 ఎంత వస్తుంది మనకు, తీసేస్తే ఎంత వస్తుందా 25. 25 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఈ రూట్ ఇట్ ఏమవుతుందా స్క్వేర్ అవుతుంది. వాట్ ఇస్ ద 25 స్క్వేర్ వాల్యూ 625. ఓకే, ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి. నెక్స్ట్ 17th క్వశ్చన్ మా, ఏమి ఇచ్చాడు మనకు 3/4 ఆఫ్ 48 మా. సో 4 1s 4 12s 48. ఇక్కడ హాఫ్ కాబట్టి ఇంటూ కదా, 3 12s ఎంత 36. 3 స్క్వేర్ వాల్యూ 9. 40% ఆఫ్ 20 మా. సో 40/100 కదా, 40% మీన్స్ 40/100 ఇంటూ 50. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, జీరోకి జీరో క్యాన్సిల్ మా. 4 5s ఎంత 20. సో 36 minus 29 plus 20. చూడండి 36 నుంచి 9 తీస్తే 25 మా. 25 ప్లస్ 20 ఎంత, సారీ 36 నుంచి 9 తీస్తే ఎంత వస్తుంది మనకి 27 మా. 27 plus 20 ఎంత 47. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ద 18th క్వశ్చన్. చూడండి 18 into 4.5 మా. ఫస్ట్ 18 4s ఎంత, 18 4s 72. నెక్స్ట్ 8 into 0.5 కదా, 8ని 0.5తో మల్టిప్లై చేస్తే ఆఫ్ అవుతుంది, అంటే 9 అవుతుంది మా. సో 72 plus 9 ఎంత, ఈ వాల్యూ 81. ఇది 17 1s 17 7s 119 మా, అంటే -7. క్వశ్చన్ మార్క్ -39. 81 నుంచి 7 తీసి ఎంత మనకి 74. క్వశ్చన్ మార్క్ -39. ఈ 39 అవుతే ఏమవుతుందా ప్లస్ అవుతుంది. సో 74 plus 39 మా, ఏమవుతుంది ఆన్సర్ 113. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ద నెక్స్ట్ క్వశ్చన్ మా. 19th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 144 into రూట్ 144 into 7 మా. రూట్ 144 ఏ స్క్వేర్ 12 స్క్వేర్ కదా, సో 12 7s 84. 9 4s 36 కదా, సో -4. నెక్స్ట్ మా 5 13s ఎంత 65 ప్లస్ రూట్ ఎక్స్ అనుకుందాం. 84 నుంచి 4 తీసి ఎంతమ్మా 80. ఎటు పోతే ఏమవుతుంది మనకి 80 minus 65 రూట్ ఎక్స్. ఇది 15 కదా, సో రూట్ ఎక్స్. రూట్ అది ఏమవుతుంది స్క్వేర్ అవుతుందమ్మా. వాట్ ఇస్ ద 15 స్క్వేర్ వాల్యూ 225. ఓకే, 15 స్క్వేర్ వాల్యూ ఎంత 225 మా. సో ఆప్షన్లో 125 ఉంది. ఓకే, సో ఇది ఏం రాసుకోవచ్చు 225 మా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, బై మిస్టేక్ పడింది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ 42 minus 17 మా, ఎంత అవుతుంది 42 minus 17 25 అవుతుంది. 25 4s ఎంత 100. సో 100 ప్లస్ 7 1s 7 8s అమ్మా, 8 minus 24. చూడమ్మా ఫస్ట్ 100 నుంచి 24 తీసి ఎంత 76. 76కి 8 కలిపితే ఎంత 84. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21th క్వశ్చన్ మా, ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 21st క్వశ్చన్ 33.33%. వాట్ ఇస్ ద 33.33 వాల్యూ మా 1/3 కదా, సో 1/3 హాఫ్ అంటే ఎంత ఇంటూ, సో 240. సో 3 1s 380 80 వస్తుంది ప్లస్ 60% ఉన్నాడు కదా. సో చూడండి 60/100 కదా, 60/100 ఇంటూ 180 మా. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. 6 18s 6 10s 60, 6 8s 48. 60 ప్లస్ 48 ఎంత 108. సో 80 ప్లస్ 108 ఎంత మనకి 180. 8 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 మా. నెక్స్ట్ వీ మూవ్ టు ద 22nd క్వశ్చన్ మా. ఇక్కడ ఏమి ఇచ్చాడు నెక్స్ట్ 75 4s అమ్మా. ఫస్ట్ 75 2s ఎంత 150. మళ్ళీ డబుల్ చేయండి. ఓకే 150 ఎంత 300 ప్లస్ అగైన్ 0కి 0 క్యాన్సల్ మా. 5 1s 5 30s 150 కదా, 30 minus 80 25 క్వశ్చన్ మార్క్. 330 నుంచి 80 తీసి ఎంత వస్తుంది మనకి 250. సో 25 ఇంటూ క్వశ్చన్ మార్క్. 25 1s 25 10s. ఆన్సర్ ఎంత మనకి 10 మా. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23 మా. ఇది కూడా మనం మొత్తం మల్టిప్లై చేసే అవసరం లేదు మా, చిన్న స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. సో అన్నిట్లో 46 కామన్ ఉంది కదా, సో 46 బయటికి తీద్దాం. 46 బయట తీసి ఏమొస్తుంది మనకి 99
ఇక్కడ ఏముందమ్మా -49 నెక్స్ట్ +1. ఓకే, సో 99 + 1 ఎంత మనకి 100 నుంచి 49 తీసి ఎంత 51. చూడండి మీరు ఏ ఈవెన్ నెంబర్ అయినా తీసుకోండి 51తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 46 ఆఫ్ చేయండి మా 46 ఆఫ్ ఎంత 23 నెక్స్ట్ 46 అలా రాసుకోండి. సో ఆన్సర్ ఏమవుతుంది సింపుల్ మా 2 3 4 6 ఇస్ ద ఆన్సర్. సో ఏమవుతుంది మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీ మూవ్ టు ద 24th క్వశ్చన్ మా ఏమి ఇచ్చాడు 26 + 94 యాడ్ చేసి ఎంత 120% ఆఫ్ 13,000 మా క్వశ్చన్ మార్క్ 0 ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ మా చూడండి 12 13s ఎంతమ్మా 156 0 కాబట్టి 0 ఎంత ఆన్సర్ 1560 ఇస్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ మా. నెక్స్ట్ మా 891 డివైడెడ్ 33 × 5 మా ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. అగైన్ ఇది 11 మల్టిపుల్ మా చూడండి 8 + 1 9 9 మళ్ళీ మధ్యలో 9 9 - 9 0 మా. సో చూడండి 11 3s 11 8s 88 కదా 1 ఉంటుంది 11 1s అంటే 81. ఓకే బై 3 ఉంది కదా డివిజన్ 3 కదా ఇంటూ 5. సో 3 1s 3 27s 27 5s ఎంత మనకి 135 ప్లస్ 19 1s 9 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందా 6 times 9 6 54 కదా అంటే ఎన్నిసార్లు పోతుంది మోర్ దెన్ అంటే 16 times పోతుందా 19 1s 19 16s 16 × 7 మళ్ళీ. సో 7 10s 70 6 7s 42 అంటే 112 కదా. సో యాడ్ చేస్తే ఎంత వస్తుందా 247. సో 247 ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ 2. క్లియర్. సో నెక్స్ట్ మా 3 power of 4 3 power of 4 అంటే 3 × 3 × 3 × 3 3ని 4 times మా ఎంత అవుతుంది మనకి 81 అవుతుంది. నెక్స్ట్ 5 1s 5 20s అమ్మ అంటే సో -20 √9 అంటే ఏమో 3 స్క్వేర్ కదా. సో 3 స్క్వేర్కి రూట్ క్యాన్సల్ ఏమొస్తుంది మనకి 3x వస్తుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్ x తీసుకుంటే ఇది 100. నెక్స్ట్ 81 నుంచి 20 తీసి ఎంతమా 61 ఇటు వస్తే ఏమవుతుంది 3x = 100 - 61 మా. సో 3x = ఎంత 39 సారీ. సో 3 1s 3 3s సో ఆన్సర్ ఎంత 13. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 27th క్వశ్చన్ అక్కడ ఇక్కడ ఏముంది మా అగైన్ ఇక్కడ డివిజన్ ఉంది కదా. సో 3 1s 3 3s 9 1 మిగులుతుంది 18 3 6 మా సో 36. సో 229 + 36 ఏమవుతుంది మనకి 265 అవుతుంది మైనస్ 25 12s 25 10s 250 25 2s మళ్ళీ 50 మా అంటే ఎంత 300 ప్లస్ ఈ 151. సో ఫస్ట్ ప్లేసెస్ యాడ్ చేసుకుందాం లేకపోతే 300 నుంచి 265 తీసుకోండి ఎంత వస్తుంది మనకి -35 151 నుంచి -35 తీయండి ఎంత వస్తుంది మనకి 116 ఇస్ ద ఆన్సర్. ఓకే ఆప్షన్ 2 మా. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఇక్కడ చూడండి 216 హోల్ పవర్ ఆఫ్ 2/3 మా పవర్ ఉంది కదా దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను 6³ రాసుకోవచ్చు కదా 6³ హోల్ పవర్ ఆఫ్ 2/3 ప్లస్ ఇదేం రాసుకోవచ్చు నేను 5 power of 4 రాసుకోవచ్చు కదా 5 స్క్వేర్ 25 5³ 125 5 power of 4 625 మా 5ని 4 times అగైన్ ఇది 3/4 మైనస్ 21 6 ఎంత 126 క్వశ్చన్ మార్క్. సో ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ కదా 3 2s 6 కదమ్మా సో 3 2s వస్తుంది. సో మనకి 6 స్క్వేర్ కదా 6 స్క్వేర్ ఎంత 36 అగైన్ ఈ 4కి ఈ 4 క్యాన్సిల్ కదా 5³ ఎంత 125 మైనస్ 126. సో 125 నుంచి 126 ఎంతమ్మా -1 36 నుంచి -1 ఎంత 35. సో 35 ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ 2 మా. నెక్స్ట్ 29th క్వశ్చన్ అగైన్ చూడండి ఇది a² - b² లాగా ఉందా లేదా అంటే a + b × a - b మా 36 + 14 ఇంటూ 36 - 14. నెక్స్ట్ ఇది -380 ఇది 9x అనుకుందాం ఎంత అవుతుంది 50 కదా 50 ఇంటూ ఎంత అవుతుంది మనకి ఇది తీసేస్తే 22 వస్తుందా -380 9x. సో 15 2s ఎంతమ్మా 15 20s 1000 కదా మళ్ళీ 50 2s 100 అంటే 1100 కదా. సో 1100 - 380 = 9x. సరే ఫస్ట్ 1000 నుంచి 300 తీసేయండి ఎంత వస్తుంది మనకి 700 వస్తుంది ఇంకో 100 800 నుంచి 80 తీసి ఎంత 720. సో 720 = 9x మా 9 1s 9 8s 72 కదా 0 కాబట్టి 0 x వాల్యూ ఎంత మనకి 80. సో 80 ఈజ్ ద ఆన్సర్ మా. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఈ 30 క్వశ్చన్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ పార్ట్లో మన నెక్స్ట్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం.